హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ ఛానల్, ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసి క్యారీ అండి. ఎక్కడికైనా జర్నీకి వెళ్తాం కదా, మనము క్యారీ ఏం చేయాలో అనుకోకుండా చూడండి, ఎగ్ ఫ్రై చేసి టమాటా గుజ్జు చేసి చపాతీ చేస్తున్నాము. ఏమేమి చేస్తున్నామో చూస్తే మీకు చూడండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గుజ్జు ఫ్రైకి 10 ఎగ్స్ ఇస్తానండి. 10 ఎగ్స్ కి వచ్చేసి మసాలా అండి, పొడి, ఒట్టిమిరపకాయలు, తెల్లవాయలు, ఇది ఉప్పు, ఇవన్నీ వేసి కొంచెం ఈ 3 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిక్సీ కొట్టుకొని వస్తాను. ఆయిల్ వేడి ఎక్కింది. గుడ్ల ఫ్రైకి ఎర్రగడ్డలు వేస్తున్నాము. కరేపాకు, పసుపు ఆడబెట్టినామమ్మా. కొద్దిగా పసుపు వేద్దాము. చిక్కడు ఈ మాత్రమే అయితే చాలు. ఎగ్ ఫ్రైకి తెల్లవాయి పొడి వేసుకున్నాము. మిక్సీ పట్టుకోండి. చూడండి, అట్లా 1 నిమిషం వేయించుకున్నాము. మిరపకాయలు వేయించిండేటివే కదా, గుడ్డు వేసి అట్లా 1 నిమిషం ఫ్రై కానిస్తే గుడ్ల ఫ్రై అయిపోయిందండి. గుడ్ల ఫ్రై అయిపోయింది. టమాటా గుజ్జుతండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. టమాటాలు వచ్చేసి 6-7 అయినా తీసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. దాంట్లోకి సాంబార్ పొడి కొంచెము 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అండి, హాఫ్ చాలు. కారం పొడి ఇట్లా సన్న కట్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, తర్వాత కొంచెం కరేపాకు, కారం తగ్గట్టు 7 or 6, మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు. తర్వాత పసుపు అండి, ఉప్పు, రాళ్ళుప్పు, ఆవాలండి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆవాలు చాలు. ఫస్ట్ టమాటా గుజ్జుకి తెల్లవాయలు ఫస్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు రెడ్ కలర్ వచ్చి 4-5 రెమ్మలు కరేపాకు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రై చేసిన తర్వాత టమోటాలు వేయాలండి. దీంట్లోనే ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలి. ఆనియన్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయితే చాలు. ఆనియన్స్ వచ్చేసి వాసన పోయేంత వరకు వేయించుకోవాలంటే. ఈ టమోటాలు తగినంత రాళ్ళుప్పు అండి, మనకి టేస్ట్ ఎట్లా కావాలంటే అట్లా. కొంచెం తినేవాళ్ళు కొంచెం, చాలా తినేవాళ్ళు చాలా. ఇవి ఉడకాలండి మెత్తగా అయ్యేంత వరకు 2 minutes 3 minutes మూత పెట్టేసుకొని వేసుకున్నాం. చూడండి, ఇలా ఫ్రై కావాలా, కొంచెం వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా చాలు. దీంట్లోకి ఇంకా అన్ని వేసేద్దాము. సాంబార్ పొడి అండి 1.5 టేబుల్ స్పూన్ చాలు. కొంచెం ధనియాల పొడి, తగ్గట్టు కారం పొడి, పసుపు, గరం మసాలా అండి కొద్దిగా. మిక్స్ చేసుకుందాం ఇవన్నీ. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక 5 minutes అండి, 5 minutes పట్టే కారం అదంతా సరిపోతుంది. మళ్ళీ టేస్ట్ చూసి చూడండి, మళ్ళీ సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోండి. చూడండి, ఆయిల్ అలా తేలేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలా. అలా చేసుకున్నాక తర్వాత చపాతీలకి, అక్కడ చపాతీలు కాలుస్తున్నారు. అయిపోయిందండి, ఆఫ్ చేస్తున్నాను.
చూడండి పాసలు కట్టేస్తున్నాము ట్రైన్ కి. మూడు చపాతీలు చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చినాయో, ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. తినేది కూడా ఈజీగా ఉంటుంది. కర్డ్ రైస్ అండి చూడండి, చపాతీలు ఇవి కర్డ్ రైస్. చూడండి గుజ్జు రెడీ అయింది బాక్స్ లో. ఇవన్నీ ఇలా కవర్ వేసేసి కట్టేద్దాము. నువ్వే వాళ్ళ కావాల్సిన. చూడండి చపాతీ గుజ్జు గుడ్డు 3 తింటున్నాము. సూపర్ ఉందండి, బాగుంది, టేస్టీగా ఉంది. హెల్త్ అంటే టేస్టీగా ఉంటుందండి. ఎక్కడికైనా జర్నీలో పోయేటప్పుడు ఈ చపాతీ కర్డ్ రైస్ తీసుకోండి. ఎందుకంటే మనకి జర్నీలో కొంచెం ఓవర్ గా వామిటింగ్ అయ్యే వాళ్ళకి అలా ఉంటే కదా పుల్లగా చపాతీ చాలా బాగుంటది, హెల్తీగా ఉంటది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ అండి.